హే గైస్, సో చాలా మంది అడుగుతా ఉన్నారు వెయిట్ లాస్ పార్ట్ 2 చేయండి, పార్ట్ 2 చేయండి, పార్ట్ 2 చేయండి అని. సో ఒకవేళ మీరు కొత్త అయితే పార్ట్ 1 చూడండి ఫస్ట్. దానిలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఏంటంటే చాలా మంది డౌట్స్ ని అంతా కంపైల్ చేసి ఆ సంబంధించిన ఆన్సర్స్ నేను చెప్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఎక్కువ వచ్చేది ఏంటంటే ఏ టైంలో తినాలి చెప్పలేదు, ఏ టైంలో తినాలి చెప్పలేదు, ఏ టైంలో ఏ తినాలి అని అడుగుతా ఉన్నాను. సో ఒకటే సింపుల్ గా చెప్తున్నాను. ఇక్కడ చాలా మంది మనల్ని ఎలా తయారు చేశారంటే ఈ టైంలో 9 o'clock తినండి, 12 o'clock తినండి, 7 o'clock తినండి అని తయారు చేశారు. అసలు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. పురాతన కాలంలో అంటే ఊహించుకోండి, ఎన్నో థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే సేమ్ టైంలో బ్రేక్ఫాస్ట్, సేమ్ టైంలో లంచ్ అసలు పాసిబుల్ ఉంటుందా? అన్ని లక్షల సంవత్సరాల కిందకి వెళ్తే అసలు వాళ్ళు హంటింగ్ చేయడానికి ఎంత టైం పట్టేది, ప్లస్ ఒక్కొక్కసారి దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదు. అలా కంటిన్యూగా టైంలో తినేవాళ్ళు కాదు. వాళ్ళ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అస్సలు లేవు, ఎక్కడ అకౌంట్ కూడా లేదు వాళ్ళ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు. సో ఇప్పుడు ఎందుకు వస్తుంది అలాంటి ప్రాబ్లమ్స్? సో నేను మెయిన్ గా చెప్పేది ఏంటంటే టైమింగ్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏంటంటే టైం కి తినాలి లేకపోతే మంచిది కాదు అని చెప్తా ఉంటారు. టైం కి తినాల్సిన అవసరం లేదు. మెయిన్ గా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మీ హంగర్ ని, మీ ఆకలి బట్టి తినాలి. మీకు ఆకలి అయిపోతే తినద్దు, ఆకలి వేస్తే తినండి. అదే సింపుల్ రూల్. సో ప్లస్ చాలా మంది ఇంకోటి ఏమడుగుతున్నారంటే అప్పుడు లక్షల సంవత్సరాల క్రింద ఎందుకు మాట్లాడుతున్నావు, అప్పుడు సిచ్యువేషన్ వేరే, ఇప్పుడు సిచ్యువేషన్ వేరే, అప్పుడు క్లైమేట్ వేరే, ఇప్పుడు క్లైమేట్ వేరే అని మాట్లాడుతున్నారు కదా. మీకు ఒకటి చెప్పనా, అసలు ఎవల్యూషన్ లో అంటే ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ లో బాడీలో చిన్న చేంజ్ రావాలన్నా ఎన్నో టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. మనం టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంతా ఎవల్యూషన్ లో చేంజెస్ ఏం జరగలేదు. ప్లస్ 2,50,000 ఇయర్స్ నుంచి మనం ఫాలో అవుతుందే మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం ఆయిల్స్ ఎప్పుడు వచ్చినాయి 150 ఇయర్స్, రైస్ ఎప్పుడు వచ్చింది, వీట్ అవన్నీ ఎప్పుడు వచ్చినాయి 10,000 ఇయర్స్ కూడా అవ్వలేదు కరెక్ట్ వాడటం. సో మన బాడీ ఇంకా అడాప్ట్ అవ్వలేదు కంప్లీట్ గా. సెకండ్ క్వశ్చన్ కంటిన్యూ అడిగేది ఏంటంటే డైట్ చార్ట్ ఇవ్వండి ప్లీజ్, డైట్ చార్ట్ ఇవ్వండి. ఎందుకంటే నాకు తెలుసు అన్ని చోట్ల ఏంటంటే డైట్ చార్ట్ కి ఇంత డబ్బులు తీసుకొని ఇస్తా ఉంటారు, అందుకని డైట్ చార్ట్ అనేది ఐడియా వచ్చేసింది. అసలు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా ఈజీ. అసలు డైట్ చార్ట్ అవన్నీ అవసరం లేదు. నేను ఆ వీడియోలో ఏమనుకున్నానంటే ఫ్యాటీ ఫుడ్స్ తినండి అంటే అర్థమైపోతుంది, అంటే మీరు చాయిస్ ఇస్తున్నాను అనుకున్నాను, కానీ మీకు డైట్ చార్ట్ అంత ఇష్టం అని నేను అనుకోలేదు. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రకారం ఏంటంటే ఫస్ట్ నాన్ వెజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత వెజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాన్ వెజ్కి వస్తే ఫస్ట్ రికమెండ్ చేసేది ఏంటంటే మటన్. మటన్లో చాలా ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ అన్ని కరెక్ట్గా ఉంటాయి. సో చాలా మంది ఏమడుగుతున్నారంటే నేను అఫోర్డ్ చేయలేకపోతున్నాను, రోజు మటన్ తినాలంటే కష్టం అవుతుంది అంటే ఓకే, మీకేంటంటే ఒకటి మార్నింగ్ ఎగ్స్ తినచ్చు, ఆమ్లెట్స్ తినచ్చు, తర్వాత ఎగ్తో ఏ టైప్ అయినా చేసుకుని తినచ్చు, లేకపోతే మీరు ఫిష్ తినచ్చు, ప్రాన్స్ తినచ్చు, చికెన్ తినచ్చు. కానీ ఇక్కడ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే మటన్ మెయిన్. సో పూటకు ఒక్కసారైనా తినడానికి ట్రై చేయాలి. ఒకవేళ మీరు అది కూడా తినలేదంటే మాక్సిమం మీరు ఎగ్స్ తినాలి. ప్లస్ చాలా మంది అడుగుతా ఉన్నారు ఎగ్స్ ఎన్ని తినచ్చు అంటే ఎంతైనా తినచ్చు, మీ ఆకలే ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్ లో కూడా లోపలిది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు 4 కన్నా ఎక్కువ ఎగ్స్ తినాలనుకుంటే బయట వదిలేయండి, లోపలిదే చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 2 to 3 ఎగ్స్ వరకు మొత్తం ఎగ్స్ అంతా మొత్తం తినండి. తర్వాత మించాలనుకుంటే మీరు లోపల తిని బయట వదిలేయచ్చు, ఎందుకంటే లోపలిదే చాలా ఇంపార్టెంట్. మినరల్స్ అన్ని ఎక్కువ లోపలే ఉంటాయి. సో ఇది చాలా విచిత్రంగా ఉండొచ్చు, కానీ బయట దానికన్నా లోపల దాంట్లోనే ఎక్కువ న్యూట్రియంట్స్, విటమిన్స్ అన్ని ఉంటాయి. సో ఎగ్స్ ని ఏ ఫామ్ లైన్ కుక్ చేసుకోవచ్చు, బాయిల్డ్ ఎగ్స్ చేసుకోవచ్చు, తర్వాత లేకపోతే ఆమ్లెట్స్ చేసుకోవచ్చు. ఆమ్లెట్స్ చేస్తే కూడా దాన్ని గీలో వాడాలి, అప్పుడే ఫుల్ ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ కలుస్తుంది. ఎగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఓకే ఎగ్స్ ఒక ఆప్షన్. తర్వాత చికెన్ గురించి చాలా మంది అడుగుతా ఉన్నారు. చికెన్ లో కూడా యాంటీబయాటిక్స్ వాడని, తర్వాత ఇంజెక్షన్ లేని హార్మోన్ ఫ్రీ చికెన్ వాడాలి. అది కూడా స్కిన్ తో ఉండాలి. స్కిన్ తో లేకపోతే ఆల్మోస్ట్ చికెన్ వేస్ట్ అని డాక్టర్ కెన్బెరీ చెప్పారు. నేను ఆయన కూడా ఇంటర్వ్యూ చేశాను, మీకు తెలుసు. సో అయితే ప్రాన్స్ వాడచ్చు, ఫిష్ వాడచ్చు, ఫ్యాటీ ఫిష్ వాడచ్చు, తర్వాత పాయా సూప్, అలా మీరు ఏ వెరైటీస్ అయినా చేసుకోవచ్చు. కానీ మెయిన్ గా మటన్ అనేది మెయిన్. సో ఒక్క పూటైనా మటన్ ని యూజ్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే ఫ్యాటీ ఫిష్ వాడండి. ప్లస్ ఎగ్స్ మాక్సిమం పొద్దున రాత్రి ఎగ్స్ తో చేస్తే మీరు ఒక్క పూటైనా మటన్ తినచ్చు. సో ఇప్పుడు వెజిటేరియన్స్ కొందాం. సో వెజిటేరియన్స్ ఏంటంటే నేను ఆ రోజు ఫ్యాటీ వెజిటేబుల్స్ అని చెప్పిన రియల్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు బేసిక్ గా మీరు ప్రోటీన్ రిచ్ వెజిటేబుల్స్ ఉంటాయి తెలుసు కదా. సో ప్రోటీన్ రిచ్ వెజిటేబుల్స్ ని మీరు గీలో వేయించుకొని కానీ ఏదో గీలో వండితే కూరని అవి ఫ్యాటీ అయిపోతాయి. సో అవి తినాలి. సో కొన్ని వెజిటేబుల్స్ ఏంటంటే కాలీఫ్లవర్, క్యాబేజ్, రాడిష్, మష్రూమ్స్, క్యాప్సికమ్, పన్నీర్, మిల్క్. వెజిటేరియన్స్ కి మిల్క్ బాగా ఉపయోగపడుతుంది, చీజ్ బాగా ఉపయోగపడుతుంది, వెన్న బాగా ఉపయోగపడుతుంది. అయితే సోయాలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, చాలా మంది ఉంటదని చెప్తారు. కానీ దాంట్లో ఒక ప్రాబ్లం ఉంది. సోయాలో ఏంటంటే ఒకవేళ కొంచెం లిమిట్ దాటి మీరు తిన్నారనుకోండి, ఒక డోసేజ్ కన్నా ఎక్కువ తింటే మీ బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయని చాలా పెద్ద రీసెర్చ్ వచ్చింది. సో అది హార్మోన్ ఎఫెక్ట్ జరుగుతూ ఉంటుంది. ప్లస్ ఇంకా చాలా నెగిటివ్స్ ఉన్నాయి సోయాకి. సో బేసిక్ ఏంటంటే మీరు ప్రోటీన్ రిచ్ వెజిటేబుల్స్ ని గీలో గానీ, వెన్నలో గానీ, కోకోనట్ ఆయిల్ లో గానీ వాడి దాన్ని ఫ్యాటీ చేసుకోవాలి. ప్లస్ నేను ఆల్రెడీ చెప్పాను మిల్క్ తాగొద్దని చెప్పాను ఈ 30 days లో. కానీ వెజిటేరియన్స్ కి వచ్చేటప్పటికి వాళ్ళ ప్రోటీన్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి మీకు వరకు ఎక్సెప్షన్, మీరు మిల్క్ తాగొచ్చు. నెక్స్ట్ నెయ్యి వాడచ్చు. అసలు నెయ్యి నెగిటివ్ అవుతుంది కదా అట్లా మాట్లాడుతూ ఉంటే అసలు నెయ్యికి అసలు ఏ నెగిటివ్ లేదు ఆల్మోస్ట్. నేను చాలా మంది ఇంటర్వ్యూ చేస్తుంటే వాళ్ళందరూ ఏం చెప్పారు తెలుసా, గీ అనేది మీ ఇండియా ఒక సూపర్ ఫుడ్ అని చెప్పారు. ఆయుర్వేద అన్నిట్లో కూడా గీ గురించి చాలా బాగా రాస్తా ఉంటారు. అనవసరంగా గీ గురించి నెగిటివ్ అయిపోయింది. అయితే ఈ మధ్యన కొంతమంది వింటున్నారు గీలో ఫ్రీ రాడికల్స్ ఉన్నాయని ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. అసలు
అస్సలు కాదు. మీరు ఆయిల్స్ మీద పోలిస్తే ఇది థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ బెటర్. ప్లస్ వెన్నలో అయినా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి కానీ గీలో అయితే ఆల్మోస్ట్ జీరో ఉంది. ప్లస్ ఈ గీలో హీటింగ్ పాయింట్ 500 degrees Fahrenheit, అంత రేంజ్ ఎవరు హీట్ చేయరు. సో గీలో అసలు చాలా చాలా బెస్ట్. అసలు గీ కన్నా మెయిన్ లోకంలో ఏది లేదు. సో చాలా మంది అడుగుతా ఉన్నారు ఏ గీ వాడాలని. నేనైతే బఫెలో గీ వాడతాను, గేదె నెయ్యి వాడతాను. అయితే ఎక్కడ కొనుక్కోవాలి, ఏ బ్రాండ్ మంచిదని అడుగుతా ఉన్నారు. నేను రికమెండ్ చేసేది ఏంటంటే డైరెక్ట్ గా మీ లోకల్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి, రైతు దగ్గరికి వెళ్ళి ఓకే నాకు గీ కావాలని వాళ్ళతో మాట్లాడుకుంటే ఇంకా మీకు ప్యూర్ గా వస్తుంది. సిటీస్ లో కూడా మీరు కొంచెం కష్టపడి ఎతుకుతే మీకు మంచిగా సప్లైస్ దొరుకుతారు, ఒక మంచి లోకల్ ఫార్మర్ దొరుకుతారు. ప్లస్ ఇంకోటి చెప్పాలి, ఆయిల్స్ మీద పోలిస్తే బయట దొరికి ఎటువంటి నెయ్యి అయినా బెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చాలా 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 ఇంపార్టెంట్. పోయినసారి నేను కవర్ చేయలేదు, ఈసారి చెప్తున్నాను. ఏంటంటే ఈ టైంలో మీరు సాల్ట్ ఎక్కువ తినాలి. సాల్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఇప్పటివరకు ఉన్న మన బాడీలో ఫ్లూయిడ్స్ కొన్ని తగ్గుతాయి, ఎలక్ట్రోలైట్స్ అంటే సాల్ట్ అయినా తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న మన బాడీ సరిగ్గా పనిచేయలేదు కాబట్టి ఈ కరెక్ట్ ఫార్మేట్ లో వచ్చేటప్పటికి వెయిట్ లాస్ అవుతాం కాబట్టి చాలా వరకు బాడీలో ఫ్లూయిడ్స్ వెళ్తాయి, తర్వాత సాల్ట్ అయినా వెళ్ళిపోతాయి. అందుకని సాల్ట్ చాలా ఇంపార్టెంట్. సాల్ట్ తినపోతే మీకు అనవసరంగా ఓపిపోతుంది, అనవసరంగా మీకు ఫీవర్ కూడా రావచ్చు. సో నేను చెప్తున్నాను, సో సాల్ట్ తినాలి. సో మీరు సాల్ట్ డైరెక్ట్ కూరల్లో కొంచెం వేసుకోండి, రిస్ట్రిక్ట్ చేయొద్దు. తర్వాత ఇంకో మెయిన్ ఏంటంటే సాల్ట్ మజ్జిగ, బటర్ మిల్క్ తాగొచ్చు. సో సాల్ట్ మజ్జిగ 2 to 3 times తాగండి, అది చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ సాల్ట్ అసలు నెగిటివే కాదు, దాని మీద కూడా ఒక వీడియో చేశాను, మీరు చూడొచ్చు. అయితే నేను పార్ట్ 2 కూడా చేయబోతున్నాను దాని మీద, ఎందుకంటే చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఆ వీడియో లైట్ గా చెప్తే అర్థమవుతుంది అనుకొని చెప్పాను, కానీ చాలా మంది ఇంకా చెప్పమని అడుగుతున్నారు. సో అందుకని చేస్తున్నాను. సో మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా మర్చిపోండి, కానీ సాల్ట్ వేసుకోవడం మర్చిపోవద్దు. ప్లస్ వాటర్ కూడా తాగండి. నేను చెప్పాను మామూలుగా వాటర్ బలవంతంగా తాగొద్దని చెప్పాను, కానీ దాహం వేస్తున్నా తాగొద్దని చెప్పలేదు. ప్లస్ ఈ డైట్ లో ఏంటంటే బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ వాటర్ వెళ్ళిపోతుంది కాబట్టి మామూలుగా తాగేదానికన్నా దాహం లేకపోయినా కూడా కొంచెం ఎక్కువ తాగండి. నెక్స్ట్ డౌట్ ఏంటంటే చాలా మంది ఎలా వండుకోవాలి అని అడుగుతా ఉన్నారు. ఒకటి చెప్తున్నా, మీరు ఎట్లయినా వండుకోండి, మీకు టేస్ట్ ఎట్లా వస్తుందో ఆ టైప్లో వండుకోండి. ఉడకబెట్టాలా లేదా ఫ్రై చేయాలా అని అడుగుతా ఉన్నారు. మీకు టేస్ట్కి ఎలా నచ్చుద్దో అలా ట్రై చేయండి. ప్లస్ స్పైసెస్ వాడచ్చా లేదా అని అడుగుతా ఉన్నారు, స్పైసెస్ కూడా వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు మామూలుగా ఆనియన్స్ అవన్నీ కూడా వాడుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ వాడద్దు. ఎక్కువ వాడేసుకొని దాని ఫుల్ ఆనియన్స్ కూడా కార్బోహైడ్రేట్స్, సో ఫుల్ కార్బోహైడ్రేట్ మీల్ చేయొద్దు డైరెక్ట్ గా. కొంచెం కొంచెం వాడుకోవచ్చు, తినచ్చు, ప్రాబ్లం లేదు. సో చాలా మంది అడుగుతున్నారు మరి ఫ్రూట్స్ తినచ్చా, పాలు తాగచ్చా, పెరుగు తినచ్చా అని అడుగుతా ఉన్నారు. అయితే నేను చెప్పినట్టు వెజిటేరియన్స్ అయితే మీరు మిల్క్ తాగండి, ఎందుకంటే ప్రోటీన్స్ వస్తాయి. కానీ ఎవరైనా ఫ్రూట్స్ నేను ఈ 30 days నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఫ్రూట్స్ షుగరే, మీరు ఎన్ని చెప్పినా షుగరే. సో ఆ విటమిన్స్ అన్నిటికన్నా ఫస్ట్ మన బాడీకి ఒక 30 days షుగర్ ని మరీ ఎక్కువ టచ్ చేయకుండా ఉంటే మన బాడీ ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవుతుంది. ప్లస్ పెరుగు తినచ్చు. సో నెక్స్ట్ డౌట్ ఏంటంటే అందరూ అడుగుతుంది ఇది అన్నంతో తినాలా లేకపోతే చపాతీతో తినాలా, రోటీతో తినాలా అడుగుతా ఉన్నారు. ఇక్కడ బేసిక్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అంటే అవన్నీ వస్తాయి, సో అవన్నీ తినకూడదు, ఓన్లీ కర్రీయే తినాలి. ఇది కొంచెం కష్టంగా అనిపించినా చేయాలి, ఎందుకంటే మన ఆరోగ్యం మనకి చాలా ఇంపార్టెంట్. చాలా మంది నాకు మెసేజ్ చేస్తా ఉన్నారు, నేను చాలా ట్రై చేశాను ఏం పని చేయట్లేదు, మీదైనా పని చేస్తున్నా అంటే నేను అడిగాను మీరు ఇప్పటివరకు ఏమేమి ఫాలో అయ్యారో చెప్తే అందరూ ఇదే చెప్తున్నారు. ఆల్మోస్ట్ నేను ఫ్రూట్స్ ఎక్కువ తిన్నాను, నేను రోటీ అవన్నీ కొంచెం తింటున్నాను, అవన్నీ పని చేయవు. నేను చెప్పింది ప్రూవెన్, చాలా స్టడీస్ కూడా ఉన్నాయి, క్లినికల్ ట్రయల్స్ కూడా ఉన్నాయి. సో నేను చెప్పిన మెథడ్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ డైరెక్ట్ గా కర్రీ తినండి, టేస్టీగా తయారు చేసుకోండి, డైరెక్ట్ గా కర్రీ తినేయండి. ప్లస్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కీమా దోశ అలాంటివి ఉంటాయి, ఆ రెసిపీ చూడండి, మీరు కీమాతోనే దోశ చేసుకోవచ్చు. ఆ దోశలో మీరు కూర పెట్టుకొని డైరెక్ట్ తినేయచ్చు. ప్లస్ దాంతోపాటు చాలా మంది జావా అవన్నీ అడుగుతా ఉన్నారు, అవి కూడా రికమెండ్ చేయను ఈ 30 days. నెక్స్ట్ డౌట్ అందరికి వచ్చేది ఏంటంటే మరి ఇలా తింటా ఉంటే చాలా మంది మన ఆర్గాన్స్ అవయవాల మీద ఎఫెక్ట్ పడుతుందని చదివాను, అన్ని చోట్ల చెప్పారు కదా, చెడిపోతుంది కదా, కిడ్నీ పోతుంది కదా అని అంటా ఉంటారు కదా. మీకు రియల్ చెప్పనా, దానికి జీరో ప్రూఫ్ ఉంది. రియల్ చెప్తున్నా, జీరో ప్రూఫ్. మామూలుగా క్లినికల్ ట్రయల్స్ మామూలుగా ఒక పెద్ద పరిశోధన చేశారు, దాంట్లో 2 years గమనించారు. 2 years గమనించిన తర్వాత ప్లస్ ఇంకా కంటిన్యూగా గమనించిన తర్వాత కూడా ఏం తెలిసింది తెలుసా, ఎవ్వరికి రీనల్ ఫెయిల్యూర్ లేదు, అంటే కిడ్నీ ప్రాబ్లం లేదు, అసలు ఏ ఆర్గాన్ కి ఎఫెక్ట్ పడలేదు. ఎంత ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్, సరిగ్గా ఎవరు క్లారిటీగా చెప్పనందుకు అంతా భయపడిపోతా ఉంటారు, అసలు ఆర్గాన్స్ కి ఎఫెక్టే ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మరి ఇలా కార్బోహైడ్రేట్స్ ఈ అన్నం అయినా తినపోతే బాడీకి పనిచేయదు కదా, బాడీకి చాలా అవసరం కదా అని అడుగుతా ఉంటారు. మీకు విచిత్రం తెలుసా, అసలు మన బాడీకి కార్బోహైడ్రేట్స్ అవసరమే లేదు. ఎందుకు చెప్పనా, ఇప్పుడు మామూలుగా మీరు ప్రోటీన్ ఇప్పుడు ఎట్లయినా తినే దాంట్లో ప్రోటీన్ వస్తుంది, నేను చెప్పిన ప్రకారం. ఆ ప్రోటీన్ తింటే ఆ ప్రోటీన్ గ్లూకోనియోజెనిసిస్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో ఏమవుతుందంటే బాడీ ప్రోటీన్ ని అవసరమైనప్పుడు గ్లూకోజ్ గా మార్చుకుంటుంది. సో బేసిక్ గా మీకు ఆల్మోస్ట్ కార్బోహైడ్రేట్స్ అవసరమే లేదు. ఎవల్యూషన్ లో తర్వాత 11,000 years తర్వాత నుంచి కొంచెం తిన్నాం కాబట్టి మన బాడీలో కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయి, అంతేగాని అది అవసరం అని కాదు. సో కార్బోహైడ్రేట్స్ మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు, పీసీఓడి ఉన్న వాళ్ళు తినచ్చు అని అడుగుతున్నారు. సో చాలా మందిని చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే ఇలా తిన్న వాళ్ళకి ఆల్మోస్ట్ థైరాయిడ్ ఇష్యూస్ సాల్వ్ అయిపోయినాయి, పీసీఓడి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోయినాయి. సో మీరు చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ కొంతమందికి మెడికేషన్స్ కొంచెం డాక్టర్ కన్సల్టెన్సీతో చూసుకుంటూ చేసుకోవాలి. ప్లస్
ప్లస్ ఇంకా చాలా మంది ఒక విచిత్రమైన నోట్స్ అడుగుతున్నారు. నేను నమ్మను మీరు అంత వెయిట్ ఉన్నారంటే అబద్ధం పెడుతున్నారు అట్లా మాట్లాడుతున్నారు కదా, ప్రూఫ్స్ కి ఇవన్నీ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే లో ఫ్యాట్ తినమని అంటా ఉంటారు కదా చాలా మంది, కొవ్వు తినద్దు కొలెస్ట్రాల్ వస్తాయి అన్ని అంటా ఉంటారు కదా, ఎలా నమ్మాలి? వాళ్ళ మాటలు నమ్మాలా మీరు మాటలు నమ్మాలా? వాళ్ళని ఫాలో అయిన వాళ్ళు కూడా చాలా మంది వెయిట్ తగ్గారు కదా అని అంటా ఉంటారు. అయితే దానికి సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా చాలా మంది కొవ్వు తినద్దు అనే వాళ్ళు ఏమేమి రికమెండ్ చేస్తారు? దాంతోపాటు సన్లో ఎక్కువ ఉండండి, మీరు మంచిగా జంక్ ఫుడ్ తినకుండా బయట తినకుండా ఇంట్లో చేసుకోండి, తర్వాత ఎక్సర్సైజ్ చేయండి, తర్వాత ఆయిల్ వాడద్దు, తర్వాత షుగర్ తినద్దు, అలా కామన్ డైలాగ్స్ చెప్తా ఉంటారు. సో ఈ ఎవరు ఫాలో అయినా హెల్త్ వస్తుంది, కానీ ఎప్పుడు ఎఫెక్ట్ తెలుస్తుంది అంటే లాంగ్ టర్మ్ లోనే తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు సన్నగా ఉన్న ప్రతి ఒక్కరిని చూసి వాళ్ళు హెల్దీ అని అనుకోవద్దు. వాళ్ళకి పొట్టుందా లేదా అంటే, పొట్ట అంటే నేను ఇక్కడ మాట్లాడేది అంటే విసరల్ ఫ్యాట్. సో ఒక్కసారి వాళ్ళు మీరు చూపించే వాళ్ళకి ఒక్కసారి బ్లడ్ టెస్ట్ తీసుకొని చూపించండి, విసరల్ ఫ్యాట్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. ప్లస్ వాళ్ళ బ్లడ్ టెస్ట్ లోనే మొత్తం మార్కర్ స్టడీ చేస్తే మనకు మొత్తం తెలిసిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే లో కార్బ్ నేను చెప్పిన దానిపైన క్లినికల్ ట్రయల్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ విత్ ప్రూవెన్ రిజల్ట్స్ ఉన్నాయి. లో ఫ్యాట్ మీద ఆల్మోస్ట్ ఏం లేదు. మీకు తెలుసా చాలా పెద్ద పెద్ద పరిశోధనలు చేశారు లో ఫ్యాట్ ని ప్రూవ్ చేద్దాం అని చెప్పి, కొవ్వు తక్కువ తింటే మంచిదని ప్రూవ్ చేద్దాం చాలా ట్రై చేశారు, కానీ ఒక్క దాంట్లో కూడా ప్రూఫ్ దొరకలేదు తెలుసా. సో ఇవన్నీ ఎవరు మీకు చెప్పరు. సో అందరూ ఇప్పుడు ఎవరైనా హీరోస్ తీసుకొస్తే, లేకపోతే ఇప్పుడు కొంతమంది స్పోర్ట్స్ ప్లేయర్స్ వాళ్ళందరూ ఫాలో అవుతారు, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా పడిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చాలా కంటిన్యూగా వస్తుంది ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి కంటిన్యూగా క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలా మంది విచిత్రంగా అడుగుతున్నారు. కొంతమంది ఏంటంటే మీరు చెప్పినట్టు నేను పొద్దున 10కి తిని ఇంకా రోజంతా తినట్లేదంట, నేను ఎప్పుడు చెప్పాను అలా చేయమని. సో చాలా మంది రాంగ్ అర్థం చేసుకుంటున్నారు. ఇంకోటి చెప్తున్నాను, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒక టూల్, అది లేకపోయినా పర్లేదు, కానీ మెయిన్ ఏంటంటే ఫుడ్. చాలా మంది ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎన్నార్స్ చేయాలి, అసలు ఆ టైంలో ఏం తినాలి, అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఏం తినాలని అడుగుతున్నాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏం తింటారు? ఇప్పుడు రాత్ర ఒక టైం తర్వాత ఆపేసి పొద్దున కొంచెం లేట్గా తినండి అని చెప్పా, ఆ టైంలో కూడా ఏం తింటారు? కొంతమంది టీ తాగచ్చా అని అడుగుతున్నారు. సో ఆ టైంలో మీరు మరీ టీ ఎడిక్ట్ అయితే తాగొచ్చు, కానీ నేనైతే రికమెండ్ చేయను, బ్రేక్ అవుతుంది. వాటర్ తాగచ్చా అని అడుగుతున్నా, వాటర్ తాగొచ్చు ఏం కాదు, లెమన్ వాటర్ తాగచ్చు అంటే తాగొచ్చు ఏం కాదు. అయితే ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకపోయినా పర్లేదు, మీరు ఫుడ్ సరిగ్గా తినాలి. అది చాలా మందికి అర్థం కావట్లేదు. ఏమని చెప్పి నేను మీరు చెప్పిన డైట్ చేస్తున్నాను అడుగుతున్నారు, కొంతమంది వచ్చి చెప్తున్నారు. సో ఏం చేస్తున్నారంటే అది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నా అని చెప్తున్నారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మీరు చేయకపోయినా పర్లేదు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒక టూల్, అది మెయిన్ కాదు. మీరు మెయిన్ ఏంటంటే ఫుడ్ మాత్రమే. ప్లస్ ఉమెన్ అనే వాళ్ళు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎక్కువ చేయకూడదు, వీక్ 4 to 5 times తప్ప ఎక్కువ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళకి అంత హెల్దీ కాదు. ప్లస్ నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు వెంటనే ఈ డైట్ చేయొద్దు, ఎందుకంటే మీ బాడీని ఇప్పుడు అనవసరమైన ఫుడ్స్ తిని అనవసరంగా మీరు మెటబాలిజం ని డ్యామేజ్ చేసుకుని ఉండొచ్చు. అందుకని ఒక్కసారికి చేస్తే బాడీ అడాప్ట్ అవడానికి కొంచెం టెన్షన్ పడుతుంది. సో బెస్ట్ మెథడ్ ఏంటంటే మీరు ఫస్ట్ ఒక 20 days అట్లా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి. ఉమెన్ అయితే వీక్ 4 to 5 times చేయండి. తర్వాత వెజిటేబుల్ ఆయిల్స్ తగ్గించండి ఆ టైంలోనే, తర్వాత షుగర్ ఐటమ్స్ తగ్గించండి, జంక్ ఫుడ్ ఐటమ్స్ ఆ టైంలో తగ్గించండి, స్లోగా అన్నం తగ్గించుకుంటున్నాండి, ఒక్కసారికి మానద్దు. సో ఆ 20 days అయిపోయిన తర్వాత అప్పుడు మీరు కంప్లీట్ గా అన్నం మానేసి, చపాతి అవన్నీ మానేసి, రోటీ అవన్నీ మానేసి, అప్పుడు కొవ్వు పదార్థాలు పెంచండి, ప్రోటీన్ కొవ్వు ఆ రెండు పెంచితే అప్పుడు మీ బాడీ ఫీవర్ రాకుండా మీరు ఈజీగా ట్రాన్సిషన్ అవుతారు. ఒక్కసారికి నేను చేస్తానని చెప్తే బాడీ తట్టుకోలేక వెంటనే ఫీవర్ వస్తుంది. ఒకవేళ వచ్చినా మీకు ఫీవర్ భయపడాల్సిన అవసరం లేదు, అది జస్ట్ బాడీ అడ్జస్ట్ అవుతుందని చెప్పడానికి. సో చాలా మంది ఇంకో డౌట్ కూడా అడుగుతా ఉన్నారు, ఫ్యాట్ తింటే ఫ్యాట్ ఎలా కరుగుతుంది చెప్పండి అని. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీరు కార్బోహైడ్రేట్స్ తింటే మీ బాడీ గ్లూకోజ్ మీద రన్ అవుతుంది, అదొక వే. ఇంకో వే ఉంది, అదేంటంటే ఫ్యాట్ తింటే ఫ్యాట్ కరుగుద్ది. ఎలా అంటే ఇప్పుడు మీరు మామూలుగా ఈ కార్బోహైడ్రేట్స్ అన్నం కానీ, చపాతి కానీ, రోటీ కానీ అలాంటివి తింటే బాడీలోకి వెళ్ళిన తర్వాత అది గ్లూకోజ్ గా మారి దాని మీద రన్ అవుతూ ఉంటుంది. సెకండ్ ప్రాసెస్ ఏంటంటే మీరు కార్బోహైడ్రేట్స్ తినకుండా ఫ్యాట్ ఒకటి తింటే మన బాడీ ఫ్యాట్ నే కరిగించుకుంటుంది. ఎలా అంటే కిటోసిస్ అనే ప్రాసెస్, అంటే మనకి కీటోన్ బాడీస్ అని రిలీజ్ అవుతుంది, సో ఫ్యాట్ నే వాడుకుంటుంది. సో ఈ ప్రాసెస్ కి మీరు ఫ్యాట్ గా మారడానికి ఆ 20 days చాలా ఇంపార్టెంట్, తర్వాత ఈ 30 days చాలా ఇంపార్టెంట్. ఆ స్టార్టింగ్ 20 days ఏంటంటే ఓకే మన బాడీ స్లోగా ఫ్యాట్ గా మారుతుందని అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ 30 days ఏంటంటే కంప్లీట్ గా ఫ్యాట్ గా మారిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఫ్యాట్ తింటే ఫ్యాటే కరుగుతుంది. సో ఇది జస్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు కారులో డీజిల్ పోసారు, దానికి ఎక్కువ పొల్యూషన్ వస్తుందా, అది కార్బోహైడ్రేట్స్ మీద అని అనుకోవచ్చు. అదే ఎలక్ట్రిక్ కార్ అలాంటివన్నీ మీరు ఫ్యాట్ మీద అనుకోవచ్చు. ఇది క్లీన్, మీకు బాడీకి డ్యామేజ్ ఎక్కువ చేయదు, ఇది డ్యామేజ్ చేస్తుంది. సో చాలా మంది అడుగుతా ఉన్నారు, మరి కిడ్స్ చేయొచ్చా, చిన్నపిల్లలు చేయొచ్చా, పెద్దవాళ్ళు చేయొచ్చా అని అడిగితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పెద్దవాళ్ళకి. ఎందుకంటే పెద్ద అవుతుంటే సార్కోపీనియా అని వచ్చి ఏమవుతుందంటే పెద్దవాళ్ళకి మజిల్ పడిపోతుంది, మజిల్ రేషియో తగ్గిపోతుంది. సో ఆ ప్రాసెస్ మరీ మజిల్ రేషియో తగ్గిపోతే సన్నగా అయిపోతారు కదా, ఆ ప్రాసెస్ కానికుండా చేయడానికి మనం మాక్సిమం ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్, ఈ డైట్ లో మీకు ప్రోటీన్ ఫ్యాట్ వస్తుంది కాబట్టి ఇది పెద్దవాళ్ళకి మాత్రం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇలా తిన్న వాళ్ళకి బోన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో చిన్నపిల్లలు కూడా ఇది బాగా పనిచేస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఇంకా బాగా బిల్డ్ అవుతారు పెద్ద అవుతుంటే. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు వెయిట్ చూసుకోండి, రోజు వెయిట్ చూసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు చాలా ఆనందం వేస్తుంది. నేనైతే అప్పుడు చాలా ఆనందించాను, ఎందుకంటే రోజు
రోజుకి 2-3 కేజెస్ అలా తగ్గుతూ ఉంటుంది, 1 కేజీ 2 కేజెస్ తగ్గుతూనే ఉంటుంది. సో మీరు అది కౌంట్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ డయాబెటీస్ వాళ్ళు ఏమైనా చేస్తూ ఉంటే అంటే మీరు మెడికల్ కన్సల్టేషన్ తో చేయండి, కానీ మీ షుగర్ వాల్యూస్ కూడా చెక్ చేసుకో, మీకు ఆటోమేటిక్ రివర్స్ అవుతుందో లేదో మీకు తెలుస్తుంది. ప్లస్ ఒక పరిశోధన ప్రకారం ఏం తెలిసిందంటే ఇలా చేసిన వాళ్ళకి 60% మందికి 1 year లోనే రివర్స్ అయిపోయింది షుగర్ కంప్లీట్ గా. అయితే అదే తక్కువ ఫ్యాట్ మీద ఆధారపడి లో ఫ్యాట్ డైట్స్ ఉంటాయి కదా, తక్కువ కొవ్వు తినండి, కొలెస్ట్రాల్ మంచిది కాదు అట్లా చెప్పే వాళ్ళకి ఎంత మందికి రివర్స్ అయింది తెలుసా? 0.1%. ఊహించుకోండి, ఈ డైట్ ఫాలో అయిన వాళ్ళకి 60%, లో ఫ్యాట్ ఇలా కొలెస్ట్రాల్ తక్కువ తినండి అలా చెప్పిన వాళ్ళకి 0.1%. సో మీకే అర్థం అవ్వాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నా అంటే వెయిట్ లాస్ ఓకే ఈ 30 days చేస్తాం, దాని తర్వాత ఏం చేయాలంటే ఒకటి ఇది ఓన్లీ వెయిట్ లాస్ ఒక్కటే కాదు ఈ డైట్. ఇది చేసిన వాళ్ళకి చాలా అంటే ఎంత హెల్త్ బెనిఫిట్స్ వచ్చినాయి అంటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ పోయినాయి, చాలా డిసీజెస్ పోయినాయి. అయితే మెయిన్ ఏంటంటే మీకు ఆరోగ్యం ఎప్పటికీ కావాలంటే స్లోగా ఇట్లానే ఆ 30 days తర్వాత కుదిరితే మాక్సిమం రైస్ అలాంటివి తినద్దు, కానీ ఒకవేళ తినాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకొని ఈ సేమ్ ఆల్మోస్ట్ ఈ ఫార్ములాసే ఫాలో అవుతా ఉంటే మీకు ఎప్పటికీ హెల్త్ ఉంటుంది. ప్లస్ మధ్యలో అంటే ఈ 30 days తర్వాత మీరు ఫ్రూట్స్ అప్పుడు సీజన్ ఫ్రూట్స్ తినచ్చు, సీజన్ అప్పుడు ఫ్రూట్స్ తినచ్చు, అప్పుడప్పుడు షుగర్ ఐటమ్స్ తినచ్చు, అప్పుడప్పుడు జంక్ ఫుడ్స్ తినచ్చు. సో అవన్నీ ఓకే. నేనేం చెప్తున్నానంటే కానీ చివరికి కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువే తింటా ఉంటే మీ బాడీ బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ తింటాం, మటన్ అవన్నీ తింటాం వల్ల కొలెస్ట్రాల్ వస్తుంది కదా, మరి కొలెస్ట్రాల్ మంచిదా కాదా అని అడుగుతూ ఉంటారు కదా. కొలెస్ట్రాల్ చాలా మంచిది. కొలెస్ట్రాల్ మీద ఉన్నంత మిస్ఇన్ఫర్మేషన్ అసలు ఎక్కడా లేదు. కొలెస్ట్రాల్ మీద కూడా నేను ఫుల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో చూపిస్తూ ఒక వీడియో చేయబోతున్నాను. సో ప్రస్తుతానికైతే భయపడద్దు. సో చాలా గైడ్ లైన్స్ లో కూడా వరల్డ్ వైడ్ చూసుకుంటా ఉంటే కొలెస్ట్రాల్ చెడ్డది అని చెప్పారు కదా ఒకప్పుడు, అది ఇప్పుడు తీస్తారు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకోటి చాలా బాగా అనిపించేది ఏంటంటే మీకు ఒకప్పుడు ఉన్న సిమ్టమ్స్ ఏంటో ఒక చోట రాసుకోండి, ఈ డైట్ అయిన తర్వాత ఎన్ని సిమ్టమ్స్ రివర్స్ అయిపోయినో రాసుకోండి. సో ఇది వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇంకొకసారి చెప్తున్నాను, మామూలుగా మీరు ఈ ఉప్పు కానీ సరిగ్గా తినకుండా తర్వాత డైటింగ్ చేస్తున్నారు తక్కువ తింటా ఉంటే మీ బాడీకి ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫీవర్ రాకుండా ఉండాలంటే మీరు ఉప్పు ఎన్ని ఎక్కువ వేసుకుని తినాలి, తర్వాత వాటర్ తాగండి, తర్వాత కొవ్వు ఎక్కువ తినండి. అయితే ఒకవేళ ఫీవర్ వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు, మన బాడీ ట్రాన్సిషన్ అవుతుందని చెప్పడం మాత్రమే. సో ఇంకో డౌట్ చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఈ టైంలో ఎక్సర్సైజ్ చేయొచ్చు అని అడిగితే నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఈ టైంలో ఎక్సర్సైజ్ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇక్కడ నుంచి కార్బోహైడ్రేట్స్ నుంచి ఫ్యాట్ మీదకి షిఫ్ట్ అవుతున్న ప్రాసెస్లో కొంచెం బాడీ ఆల్రెడీ స్ట్రెస్ అవుతుంది. ప్లస్ ఎక్సర్సైజ్ చేసి ఇంకొంచెం స్ట్రెస్ చేయొద్దు. ఒకవేళ మీరు ఆల్రెడీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే హెవీ ఎక్సర్సైజ్ చేయొద్దు. సో నెక్స్ట్ చాలా మంది ఏమడుగుతున్నా అంటే ఇలా చేయడం వల్ల పొట్ట తగ్గుతుందా, పొట్ట తగ్గితే చాలా నాకు ఇంకేం అవసరం లేదు అట్లా చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నా, ఇక్కడ ఈ ప్రాసెస్ చేయడం వల్ల మీకు బ్యాడ్ ఫ్యాట్ పోతుంది. సో పొట్ట రావడానికి కారణం ఏంటి, మీకు విసరల్ ఫ్యాట్ ఉన్నట్టు, అంటే మీనింగ్ ఏంటంటే మీ అవయవాల మీద కొవ్వు పేరుకుపోయినట్టు. సో ఇది చేస్తే ఫస్ట్ తగ్గేదే అది. సో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, మీలో చెడ్డ ఫ్యాట్ ఉంటే అది పోతుంది, ప్లస్ బెల్లీ ఫ్యాట్ కూడా ఫాస్ట్ గా తగ్గిపోతుంది. ప్లస్ చాలా మంది ఇంకా అడుగుతా ఉన్నారు ఏంటంటే మరి ప్రోటీన్ మటన్ నుంచి నాన్ వెజ్ నుంచి ఎక్కువ వస్తుందని చెప్పారు, మరి వేరే తింటే కూడా వెజిటేరియన్ లో వస్తుంది కదా అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, బయోడైజెస్టబుల్ ఇండిస్పెన్సిబుల్ అమైనో యాసిడ్ స్కోరింగ్ అని ఉంటుంది. మీనింగ్ ఏంటంటే వాల్యూస్ చార్ట్ లో కొంతమంది చెప్తా ఉంటారు దీంట్లో ఇంత గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది, ఇంత గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది, సో ఇదే బెస్ట్ అని చెప్తా ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే అది తినిన తర్వాత మన బాడీ ఎంత అబ్జర్వ్ చేసుకుంటది, మన బాడీ ఎంత దాన్ని వాడుకోగలదు, అదే చాలా మంది తెలియదు. సో ఈ నాన్ వెజ్ నుంచి తింటే మీరు కొంచెం తిన్నా, ఒకవేళ 10 కప్పులు ఒకవేళ స్ప్రౌట్స్ తిన్నా మీరు ఒకటే అవుతుంది. సో ఇక్కడ వెజిటేరియన్స్ కి అందుకనే కుదిరితే మీరు ఎగ్స్ ఇంక్లూడ్ చేయండి, లేకపోతే పాలు తాగండి, మీకు అట్లా బాగా ఉపయోగపడుతుంది. సో మీరు ఇక్కడ ప్రోటీన్ గురించి ఆలోచించేటప్పుడు మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే బయో అవైలబిలిటీ. సో ఇంకొకటి ఏంటంటే మీరు గీ తినలేకపోతే వెన్న వాడుకోవచ్చు, వెన్న తినకపోతే కోకోనట్ ఆయిల్ వాడుకోవచ్చు, కానీ నేను ఎక్కువ రికమెండ్ చేసేది గీ, ఎందుకంటే అది ఫాస్ట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. ప్లస్ నువ్వుల నూనె అన్నింటి మీద పోలిస్తే గీయే బెస్ట్. ఇప్పుడు కోకోనట్ ఆయిల్లో కూడా కొంచెం లైట్ నెగిటివ్ ఉంది, వెన్నలో కూడా కొంచెం ఉంటుంది, కొంచెం ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ ప్రాబ్లం ఉంటుంది, కానీ బెస్ట్ ఏంటంటే గీ. సో మాక్సిమం అలవాటు చేసుకొని మీరు కూరల్లో వాడచ్చు, అన్ని కూరల్లో వాడచ్చు అని అడుగుతున్నారు, వాడచ్చు, ఎట్టి వంట కూరలని వాడచ్చు, మీకు టేస్ట్ కూడా డిఫరెన్స్ రాదు, కుదిరితే ఇంకా టేస్ట్ పెరుగుతుందే తప్ప తగ్గదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నేను మార్నింగ్ ఆమ్లెట్స్ తిన్నాను, ఆమ్లెట్స్ గీతో చేసుకున్నాయి. అప్పుడప్పుడు మార్నింగ్ నేను ఏం చేస్తానంటే ఎగ్స్ తినేవాడిని, అయితే మార్నింగ్ ఆమ్లెట్స్తో పాటు ఒక్కొక్కసారి కూర కూడా తినేవాడిని. అయితే మధ్యాహ్నం వచ్చి నేను మటన్ తినేవాడిని, ఏ స్టైల్ అయినా మన ఇష్టం, పాయా సూప్ ఒక్కొక్కసారి, తర్వాత డైరెక్ట్ మటన్ కర్రీ అవన్నీ తినేవాడిని గీతో చేసినాయి. తర్వాత సాయంత్రం కూడా మటన్ తినేవాడిని, అంతే సింపుల్. మధ్యలో అప్పుడప్పుడు చికెన్ యాడ్ చేసేవాడిని, తర్వాత ఫిష్ యాడ్ చేసేవాడిని. ఫుల్ అంటే నాన్ వెజ్ అనేది చాలా టేస్టీ కదా, సో నేను దాన్ని వాడుకున్నాను. తర్వాత మెయిన్ ఏం చేశానంటే నేను సాల్ట్ 8% తగ్గించలేదు, తర్వాత మజ్జిగ 2 to 3 times సాల్ట్తో వేసుకొని తాగాను. ఇవన్నీ చేయడం వల్ల నాకు జ్వరమేం రాలేదు, సో వెయిట్ కూడా ఫాస్ట్గా తగ్గింది. సో ఇది మీరు అడిగిన డౌట్స్ అన్నిటికీ ఫుల్ ఆన్సర్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే ఇది షేర్ చేయండి, చాలా మందికి ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రాయండి, నేను గ్యారంటీగా కొంచెం టైం పట్టినా కూడా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే.